నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కిడ్నీలు చెడిపోయి రిజ్వాన్ అనే విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అతనికి ఒక కిడ్నీ ఇవ్వడానికి తన తల్లి బేబీ సిద్ధమైంది. కిడ్నీ మార్పిడికి 20 లక్షలు ఖర్చు అవుతుందని ప్రైవేటు వైద్యులు చెబుతున్నారన్నారు. డబ్బులు మని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దాతలు సహకరించాలని బాధితుడి స్నేహితులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తన కొడుకు ప్రాణాలను కాపాడాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరఫున సహాయం చేయాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి, భూమా అఖిలప్రియ గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ అబ్బాయి గురించి ఆర్థిక సహాయం పొంది ఇతను ఆపరేషన్ కోసం సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాము. నేను క్లాస్మేట్ని. మేము శాంతిధామంలో 4th ఇయర్ చదువుతున్నాము. ఫస్ట్ ఇయర్ నుంచి మేము అంతా కలిసే ఉన్నాము. కానీ 4th ఇయర్కి వచ్చేసరికి ఆ అబ్బాయికి కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చి 2 కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. తర్వాత జూన్లో తెలిసింది ఫెయిల్ అయినాయని. కానీ డయాలసిస్ చేస్తున్నాడు. తర్వాత తనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది. దానివల్ల తనకు లైఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏమన్నా అంటే డాక్టర్స్ ఇతనికి 3 సర్జరీలు చేయాలి, దానికి 20 lakhs అనేది అమౌంట్ అవుతుంది అని చెప్పారు. మా స్థాయిన మేము స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసి కొంత అమౌంట్ మాత్రమే తెచ్చాము. ఆ అమౌంట్ అనేది మా నుంచి చిన్నపాటి సాయం లాగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ దిగొస్తే కానీ ఈ అబ్బాయిని కాపాడడము కష్టం అవుతుంది. సో మేము శాంతిధామ్ కాలేజ్ నుంచి